హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీవన్ ప్రకాష్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నా. ఇదేంటంటే వాట్సాప్లో మనము డిఫరెంట్ రింగ్ టోన్స్ పెట్టచ్చు. అంటే బ్రో మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థమైంది. మీరు రింగ్ టోన్స్ ఎలా సెట్ చేయాలని చెప్తున్నారు కదా గ్రూప్స్లో ఇంకా పర్సనల్ చాట్స్కి అని అంటారు. సో అది కాదు నేను చెప్పేది. అంటే సపోజ్ మీ మొబైల్లో ఒక 70 కాంటాక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ 70 కాంటాక్ట్స్లో ఎవరు మెసేజ్ చేసినా మీ పర్సనల్ చాట్స్కి అన్నిటికీ ఒక మెసేజ్ అంటే ఒక టోన్ వస్తుంది, తర్వాత గ్రూప్స్కి ఒక టోన్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇంకో విధంగా చేయొచ్చు. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకు సపరేట్ రింగ్ టోన్ పెట్టుకొని మిగిలిన వాళ్ళకి అందరికీ ఏదో పిచ్చి రింగ్ టోన్ అయితే పిచ్చి రింగ్ టోన్ అంటే ఏదో డిఫాల్ట్ రింగ్ టోన్ అయితే ఉంచేయచ్చు అన్నమాట. ఏదో ఒక డిఫాల్ట్ రింగ్ టోన్ ఉంచేయచ్చు. ఇంకా మీరు మిగిలిన వాళ్ళకైతే మీరు మంచి రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా అన్నమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ అయితే ఉంటుంది కదా. వాట్సాప్ లేకుండా అయితే ఎవరి దగ్గర ఉండదు. సో వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా. వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే అఫీషియల్ వాట్సాప్ గురించి చెప్తున్నాను. సో జీబీ వాట్సాప్ ఇట్లాంటి వాట్సాప్లో అయితే నేను యూస్ చేయను అనమాట బేసిక్గా. సో ఇట్లాంటి వాట్సాప్స్ ఎవరైనా మీరు వాడుతున్నట్లయితే సో నేను చెప్తుంది వాటి గురించి అయితే కాదు, నేను అఫీషియల్ వాట్సాప్ గురించి చెప్తున్నా. సో అఫీషియల్ వాట్సాప్ వాడే వాళ్ళైతే ఇది ఎండింగ్ వరకు చూడండి వీడియో. ఓకే, Page 1 of 3. It may. Insta. Contact. Laser. Links. Me. Ma. Miss. Phone. Fun. Please. Ring. Till. Video. Vidmate. WhatsApp. చూడండి ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, నేనైతే ఓపెన్ చేస్తున్నా. Apps. అది App log. ఫింగర్ ప్రింట్ ఇచ్చేద్దాం. WhatsApp logged. WhatsApp. ఓకే, Search. మనకు వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే కొన్ని చార్ట్స్ అయితే సెలెక్ట్ చేస్తా. More. Cam. Select. Step. Call. Educ. Ficus B. ఫ్రెండ్స్, ఇక్కడ వికాస్ బి అనే ఒక గ్రూప్ ఉంది కదా. సో నేను ఈ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం రైట్ అంటే Ficus B. ఈ Ficus B. రైట్ సైడ్ ఇక్కడ నొక్కుదాము ఒకసారి. WhatsApp. Profile photo out of list. ఫస్ట్ నేను గ్రూప్కి ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా, ఆ తర్వాత నేను మామూలుగా చార్ట్స్కి చెప్తాను అనమాట. సో ఇలా కిందకి వెళ్దాం. Group info. ఇక్కడ ఇన్ఫో అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Group info. ఓకే, Ficus B. ఇలా ట్యాప్ చేసిన తర్వాత Group create visual media 20 audio. Mute off. Mute notifications. ఇక్కడ మ్యూట్ నోటిఫికేషన్స్ పక్కన Custom notifications. కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Notifications. ఓకే, Navigate up. Notifications. More ఇలా options. కిందకి వెళ్ళండి. Use custom notifications. 1 of 7. And ఇక్కడ list యూస్ 7 కస్టమ్ items. నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Checked. ఇది చెక్ మార్క్ ఉంది కదా, దీన్ని ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేయకపోతే కనుక మనకు అక్కడ వాడడానికి ఉండదు. సో ఇక్కడ కింద Message notification tone. Notification _012. 3 of 7. ఇక్కడ మన నోటిఫికేషన్ టోన్ ఇది మెసేజెస్ కి సెట్ చేయొచ్చు. Vibrate off. 4 of 7. Vibrate off. Pop-up light. What? Use high priority. ఇక్కడ నెక్స్ట్ Light. Use high priority notifications. Show preview. ఇక్కడ యూస్ ఐ ప్రయారిటీ నోటిఫికేషన్స్ అని ఉంది, ఇది మనకొద్దు. Light. నెక్స్ట్ Pop-up. Vibrate off. Light. White. Pop-up. Vibrate. Notification tone. దీనిపైన ట్యాప్ Notification. చేద్దాం. నోటిఫికేషన్ టోన్ పైన App log. నెక్స్ట్ ఇక్కడ Cancel. మళ్ళీ Out of లాగ్ list. ఫింగర్ ప్రింట్ ఇచ్చేద్దాం. ఓకే, Sound and vibration. Okay, Navigate. next. Ripples. 11 of ఇక్కడ 52. నేను ఒక And list టోన్ 50. సెలెక్ట్ చేస్తా. Checked. Harm. Checked. Over. Checked. Perk. Checked. Joel. Checked. ఇగో ఇది ఈ ట్యూన్ అయితే నేను సెలెక్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ట్యూన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను బ్యాక్ Nav వెళ్తున్నా. bar. Back. రైట్, Notification. Nav bar. Back. Group. Nav bar. WhatsApp. ఈ ట్యూన్ Ficus B. ఓకే ఆ గ్రూప్ అయితే సెలెక్ట్ అయింది. మన నెక్స్ట్ MSD. ఇక్కడ ఎంఎస్డి అని ఉంది కదా, ఇది మా ఫ్రెండ్ నేమ్ అన్నమాట. సో ఇక్కడ మనం రైట్ ఇద్దాం. WhatsApp.
profile photo. ఇక్కడ నేను Out of list. వీడికి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను ట్యూన్, కానీ Voice మీకు call. చూపించడానికి Video call. Info. మళ్ళీ సెట్ చేస్తున్నా. ఇక్కడ ఇన్ఫో పైన ట్యాప్ చేయండి. Contact info. MSD enlist. చేసిన 5 తర్వాత items. నెక్స్ట్ కిందకి వెళ్దాం. MS plus MS audio. Video. Media. Third audio. 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 Mute. Off. Mute notif. Custom notifications enabled. ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్ ఇనేబుల్ అని ఉంది కదా, మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇది బేసిక్గా అయితే ఇట్లా చూపించదు కస్టమ్ నోటిఫికేషన్స్ ఇనేబుల్ అని. సో ఇది ఎందుకలా చూస్తుందంటే మనము అక్కడ చూడండి, మనము అంటే ఏదైనా కొత్త చాట్ తీసుకుంటే కనుక ఇందాక మనకు గ్రూప్లో చూపించింది కదా, అది డిసేబుల్ అని చూపెడుతుంది అన్నమాట. అది డిసేబుల్ అని చూపెడుతుంది. మనం ఇక్కడ యూస్ కస్టమ్ నోటిఫికేషన్స్ అనే దాన్ని చెక్ చేసుకుంటే ఇక్కడ ఇనేబుల్ అని చూపెడుతుంది. ఓకే, మీరు దీనిపైన ట్యాప్ చేయండి. Notifications. ఓకే, Use high priority notification. Light. Pop up. Vibrate. Off. Notification tone. Notification దీనిపైన ట్యాప్ under. చేద్దాం. నెక్స్ట్ Sound. Ripples. 11. ఇక్కడ Checked. Harp. Checked. Over. Checked. Percussion. 14 of ఓకే, నేనైతే 52. ఇది సెలెక్ట్ చేశాను. ఈ రింగ్ టోన్ ఇది చూడండి. Over. Checked. ఓకే, ఈ ట్యూన్ సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. Nav. Notifications. Notification. Vibrate. Off. Pop up. Next to- Light. Use high. Call notification. Rington underscore 0. చూడండి ఇక్కడ Call notifications. Heading మీరు 8 of అంటే 10. ఓన్లీ మెసేజెస్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇక్కడ మీరు కాల్ నోటిఫికేషన్స్ అని ఉంది, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, Sound. Rington. Login. 11 of. ఇగో ఇక్కడ Checked. ఓకే ఫ్రెండ్స్, నేను రింగ్ సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నా. Notifications. ఓకే, Rington. Vibrate. Off. ఇది వైబ్రేట్ ఆఫ్ లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ నేను పైన ఒక ట్యూన్ సెలెక్ట్ చేసిన, కింద ఒక ట్యూన్ సెలెక్ట్ చేసిన కదా, అది వాడు నాకు ఏదైనా మెసేజ్ చేస్తే కనుక అది ఇందాక ఫస్ట్ సెలెక్ట్ చేసిన ట్యూన్ వస్తుంది. అది వాడికి మాత్రమే సపరేట్గా ట్యూన్ వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరు మెసేజ్ చేసినా వేరొక ట్యూన్ అయితే వస్తుంది. ఎవరు మెసేజ్ చేసినా ఒక ట్యూనే వస్తుంది, కానీ వీడు మెసేజ్ చేస్తే మాత్రం ఆ ట్యూన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కింద ఇంకొకటి ఉంది చూడండి, కాల్ నోటిఫికేషన్స్ అని. ఇది Vibrate. Off. 10 of 10. కాల్ చేసినప్పుడు అంటే నాకు కాల్ చేసినప్పుడు ఆ రింగ్ టోన్ నా ఫ్రెండ్కి ఒక్కడికే సపరేట్ రింగ్ టోన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకెవ్వరు నాకు కాల్ చేసినా అంటే వాట్సాప్ తరపున ఎవరు కాల్ చేసినా, వాళ్ళు వాయిస్ కాల్ చేయని, వీడియో కాల్ చేయని, ఏ కాల్ చేసినా కానీ నేను డిఫాల్ట్గా ఏ రింగ్ టోన్ అంటే సెట్టింగ్స్లో మనకు రింగ్ టోన్స్ ఉంటాయి కదా, ఆ రింగ్ టోన్ ఏదైతే నేను పెట్టుకుంటానో ఆ రింగ్ టోనే ఇక్కడ కూడా వస్తుంది. అలా కాకుండా మనం ఇలా కూడా సెట్ చేయొచ్చు అనమాట. అంటే కాల్స్కి మెసేజెస్కి సపరేట్ రింగ్ టోన్స్ అంటే అక్కడ మనకు ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది సెట్టింగ్స్ అని. అది మన సెట్టింగ్స్లో అంటే వాట్సాప్ సెట్టింగ్స్లో చేసుకోవాలి. అది గ్రూప్స్ అన్నిటికీ ఒక టోన్గా సెట్ చేయొచ్చు, అంటే ఒక రింగ్ టోన్ సెట్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్స్ చేసినప్పుడు ఒక టోన్ సెట్ చేయొచ్చు. గ్రూప్ కాల్స్కి, తర్వాత వాట్సాప్ అంటే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పర్సనల్ చాట్స్కి ఇలా సెట్ చేయొచ్చు అనమాట. కానీ అక్కడ సెట్ చేసేది ఏంటంటే అది అన్నిటికీ కలిపి చేస్తారనమాట. అంటే గ్రూప్స్ అనే దానికి సెలెక్ట్ చేస్తే అన్ని గ్రూప్స్కి ఒకటే వస్తుంది. తర్వాత పర్సనల్ చాట్స్కి సెలెక్ట్ చేస్తే అన్నిటికీ ఒకటే వస్తుంది. కానీ ఇక్కడైతే మీరు నచ్చినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సెట్ చేయొచ్చు అనమాట. మీకు అంటే బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, తర్వాత మదరు, ఫాదరు అని ఉంటారు కదా, వాళ్ళపైన మీకున్న ఇష్టాన్ని బట్టి మీరు రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన రింగ్ టోన్స్. సో వీడియో ఇంతే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.